నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హనీ ట్రాప్. సైనికులను, శాస్త్రవేత్తలను వలలోకి లాగేందుకు అందాల భామల ముసుగులో ముష్కరులు ఈ హనీ ట్రాప్లు విసురుతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. వయ్యారి భామల కోసం వెంపల్లాడవద్దునని దేశ పౌరులకు హితవు పలికింది. అందాల భరణల కోసం ఆరాటపడితే బలైపోయేది మీరే అంటూ హెచ్చరించింది. విదేశీ గూఢచారులు అందగత్తెల ముసుగులో వల విసురుతారని, ఒక్కసారి చిక్కుకుంటే అంతే సంగతులు అని చైనా భద్రతా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ సోషల్ మీడియా వేదిక వీచాట్ లో పోస్టు చేసింది. లిసీ అనే వ్యక్తి విదేశీ పర్యటనకు వెళ్లి ఓసారి నైట్ క్లబ్ ను సందర్శించాడని, అక్కడి నుంచి అతన్ని విదేశీ ఏజెంట్లు బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారని సదరు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. లిసీ చైనా ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నాడని, విదేశీ గూఢచారులు అతన్ని తియ్యటి మాటలతో వలలోకి లాగి తమ దేశానికి రప్పించుకున్నారని, అతడిని నైట్ క్లబ్ లో దుస్తులు లేకుండా ఫోటోలు తీశారని వివరించింది. తమకు సహకరించకపోతే ఆ ఫోటోలు బహిర్గతం చేస్తామని అతన్ని బెదిరించడం ప్రారంభించారని, ఇక దాంతో భయపడిపోయిన లిసీ ఎంతో కీలక సమాచారం ఉన్న తన ల్యాప్టాప్ ని వారికి అందించడానికి వెళ్ళింది. తమ ల్యాప్టాప్ ని వారికి అందించాడని వెల్లడించింది. ఆ తర్వాత చైనా వచ్చేసినప్పటికీ లిసీ ఆ గూఢచారులకు సమాచారం చేరవేస్తూనే ఉన్నాడని, అతడిపై అనుమానం వచ్చి విచారించడంతో ఈ వ్యవహారం బయటికి వచ్చిందని చైనా భద్రతా మంత్రిత్వ శాఖ తెలిపింది. అందుకే అందాల భామల కోసం ఆరాట పడవద్దునని, చిక్కుల్లో పడవద్దునని తమ దేశ పౌరులకు సూచించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.